దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మే మాసంలో 16వ తేదీ శుక్రవారం తేదీ మీన రాశి వారి జాతకులు. ఈ ప్రమాదం ఉంది కారణంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏం జరగబోతుంది, ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాము. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశికి ఈ రోజున గోచర రీత్యా ఏ పని చేస్తూ ఉన్నా కానీ శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో వీరికి పదోన్నతులు పెరిగే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారు ఏ పని చేస్తున్నా సంకల్ప బలంతో ముందుకు సాగండి. ఆత్మీయుల సహకారం కూడా అందుతుంది. ఉపకార బుద్ధితో వ్యవహరించండి, ప్రశంసలు దక్కుతాయి. ఆర్థికంగా మీరైతే బలపడతారు. సంపదల్ని మీరైతే సద్వినియోగం చేసుకోండి. ఒక శుభవార్త అయితే వింటారు. ఆదాయ మార్గాలు అనేవి విస్తరిస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తోంది. గత అనుభవాల నుంచి మీరైతే పాఠాలు నేర్చుకోండి. ఆధ్యాత్మిక సాధన అవసరము. ఉద్యోగంలో సంతృప్తికరమైన ఫలాలు మీరైతే పొందుకుంటారు. వ్యాపారం లాభదాయకంగా సాగబోతుంది. సమాజ సేవలో మీరైతే పాల్గొంటారండి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఈ రోజున మీకు కొత్త వ్యక్తుల పరిచయం కలగబోతుంది. అది మీకు కెరియర్ పరంగా మంచి మేలుని కలిగించే విధంగా మీరు గుర్తిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా సమయానికే పూర్తి కాబోతున్నాయండి. ఇదివరకు ఈ రాశి జాతకులు మీ యొక్క ముఖ్యమైన పనులు ఏమైనా కూడాను ఆగిపోయి ఉన్నట్లయితే గనక ఈ రోజున వాటిని అవసరం లేకున్నా విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సామాజిక సమావేశాల్లో మీరైతే పాల్గొనే సూచన కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థల్లో చక్కటి పేరు వస్తుంది. పై అధికారుల నుంచి కూడా గొప్ప ప్రశంసలు అందుకుంటారు. కొన్ని సామాజిక సమావేశాల్లోనూ మీరు పాల్గొనే సూచన కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థల్లో చక్కటి పేరు వస్తుంది. మీ పై అధికారుల నుంచి కూడా మీరు గొప్ప ప్రశంసలు అందుకుంటారు. చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి. ఈ రోజుని మీరైతే గొప్పగా గడుపుతారు. ప్రేమానురాగాలు మీకైతే చిగురిస్తాయి. జీవిత భాగస్వామికి మధ్య ప్రేమ బంధం బలపడుతుంది. ఈ రోజు మంచి లాభపూరితంగా మారబోతుంది. అలాగే ధన ఆదాయం చక్కగా ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది తప్పక ఫలించబోతుంది. దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి. అయితే ఈ రోజున ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు మాటల ద్వారానే గొడవల్లో ఇరుక్కునే స్థితి ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆర్థిక ప్రగతికి అనువైన కాలం నడుస్తుంది. అత్యుత్తమమైన నిర్ణయాలు మీరైతే తీసుకుంటారు. ఆత్మస్థైర్యంతో మీకు ఉండే ఏ సమస్యనైనా అధిగమిస్తారు. అలాగే ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. మీరు ఎదురు చూడనటువంటి ఒక అవకాశం అయితే మీకు కలిసొస్తుంది. వాటిని మీరు నేర్పుగా ఉపయోగించుకోండి. ఈ రోజున దైవ దర్శనం చేసుకోవడం ఉత్తమం. కుటుంబ బాధ్యతలను మీరైతే సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించిన ఒక ఉపయోగకరమైన సమాచారాన్ని మీరైతే ఈ రోజున అందుకోబోతున్నారు. తెలివితేటలు నైపుణ్యం ప్రదర్శించడానికి ఒక చక్కటి అవకాశం వస్తుంది. అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.